ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. పేరండి కిషోర్ గారు. మీరేమో ఇప్పుడు స్థలం చూపించారు నాకు. ఈ స్థలం అనేది ఏంటంటేనేమో ఇప్పుడు 7 షేప్లో ఉంది మీకు. అంటే ఇదేమో అటు ఈస్ట్ వచ్చింది, ఇటు వెస్ట్, నార్త్, సౌత్. అంటే ఈశాన్యం, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం. నైరుతి మనం కాకుండా ఇంకోళ్ళు ఉన్నారనమాట. అంటే 7 షేప్లో వచ్చిందంటే ఇటేమో వాయువ్యం పెరిగింది, ఇదో ఆగ్నేయం పెరిగింది. కానీ ఈశాన్యం లెవెల్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అయితే పెరిగిన ఆగ్నేయం, పెరిగిన వాయువ్యం కూడా మనకి స్థలానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. అది దీన్ని మాడిఫై చేసుకోవాలంటే, దీన్ని రెనోవేట్ చేసుకోవాలంటే ఏ విధంగా చేయాలన్నట్టయితే మీకు దీన్ని 3 బ్లాకుల కింద విడగొట్టుకుంటే మీకు మంచిది. 3 బ్లాకులు అన్నట్టయితే ఇక్కడ మీకు నార్త్ నుంచి, ఇది సౌత్ నుంచి నార్త్గా ఒక రోడ్డు ఫార్మ్ అయ్యింది ఆల్రెడీను. ఇదే రోడ్డు ఇలా కంటిన్యూషన్ చేసుకుంటూ ఇప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్ కూడా ఇదే రోడ్డు ఇక్కడ కంటిన్యూషన్ చేసుకుంటే అదొక బిట్టు, ఇదో బిట్టు. అంటే ఇక ఆగ్నేయంలో ఒక బిట్ వస్తుంది, ఈశాన్యంలో ఒక బిట్ వస్తుంది, వాయువ్యంలో ఒక బిట్ వస్తుంది. 3 బిట్ల కన్నా ఉంటాయి. ఈ 3 బిట్ల కన్నా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క ఆగ్నేయం బిట్కి మీకు తూర్పు ఏమో రోడ్డు ఉంటుంది, అదేవిధంగా దక్షిణానికి కూడా రోడ్డు ఉంటుంది. కాబట్టి దాన్ని ఆగ్నేయం బిట్ అంటారు. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా, దీని ఆపోజిట్ వచ్చేటప్పటికల్లా ఇది మీకు సౌత్ రోడ్ వస్తుంది, వెస్ట్ రోడ్ వస్తుంది. కాబట్టి ఇదేమో నైరుతి బ్లాక్ అంటారు అనమాట, సౌత్ వెస్ట్ బ్లాక్ అంటారు అనమాట. ఈ బ్లాక్ కూడా మంచిది. నెక్స్ట్ ఇటు నుంచి ఎలా వెళ్ళాడు, డైరెక్ట్ రోడ్డు వస్తుంది. కాబట్టి మీకు దీనికి ఇదేంటంటే వెస్ట్ రోడ్డు, నార్త్ రోడ్డు వస్తుంది. కాబట్టి నార్త్ వెస్ట్ బ్లాక్ వాయువ్యం బ్లాక్ అంటారు. అక్కడేమో అది దీనికి మటుకు అది ఈశాన్యం వస్తుంది, ఇదేమో ఆగ్నేయం వస్తుంది, నైరుతి వాయువ్యం. అప్పుడు ఏంటంటే ఈ యొక్క ముగ్గురు మీరు ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నప్పటికైనా సరే 3 బిట్ల కింద విడగొట్టేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు లైఫ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ కూడా మీకు అక్కడ కానీ డైరెక్ట్గా అక్కడ మెయిన్ రోడ్డు ఉంది అవతల. ఈ మెయిన్ రోడ్డు కింద మీకు మా ఆయన వేరే వాళ్ళ యొక్క పొలం ఒకటి ఉందన్నమాట, వేరే వాళ్ళ ఇది ఉంది. ఇందులోంచి కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ మీకు ఎక్కడి నుంచి మీకు రోడ్డు వేసేస్తే డైరెక్ట్ మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే మీకు ఇప్పుడు ఈ రోడ్డుకి లైఫ్ వస్తుంది. అంతగా ఎక్కువ. దీనికి ఏం చేయాలని మీరు ఉమ్మడిగా రిజిస్ట్రేషన్ చేయించుకునే కంట మీరు ఎవరికాలే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే అప్పుడు లైఫ్ వస్తుంది అనమాట. అప్పుడు దీని అంతటికి కూడా మనం కవర్ అవటానికి గాను ఈశాన్యాన్ని ఒక యంత్రం వేసుకున్నట్టయితే సరిపోద్ది. అది నాగార్జున మత్స్య యంత్రం వేసుకోవచ్చు, వాస్తు బ్రహ్మ యంత్రం వేసుకోవచ్చు, సర్వరక్ష యంత్రం వేసుకోవచ్చు. ఏ యంత్రం వేసుకున్నప్పటికైనా సరే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇది మంచి బిట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే క్లాసికల్గా డెవలప్ అయ్యే ఏరియా అనమాట. మీరు వాస్తుని ఈ విధంగా కూడా రెక్టిఫై చేసుకుంటే కవర్ చేసుకున్నట్టయితే మటుకు మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. శుభం భూయాత్. కట్టుబడి స్థలమునకు పెరిగిన పడమర నైరుతి దిశ వాస్తు ప్రకారం ఏ విధంగా సరిచేయాలో యజమానికి సిద్ధాంతి గారు వివరించుట. బత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి, ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, రాజమహేంద్రవరం, 9440255669. ఇది మనం ఇప్పుడు రాజానగరం మండలం కదా. ఇది రాజానగరం మండలంలో ఇక్కడ ఇది ఏ ఊరు పేరు? ఇది రాజానగరం మండలంలో వెంకటనగర్ దగ్గర ఉన్నాయి. ఇది ఇక్కడ వీరు స్థలం ఒకటి కొనుక్కున్నారు. అంటే ఈ స్థలానికేమో సరిహద్దులు, తర్వాత ఏమో క్రాసులు ఏదో నేను చూడమన్నారు. అయితే ఈ స్థలం మటుకు ఏంటంటే తూర్పు వేసి వస్తుంది. తూర్పు ఏమో 55 అడుగులు ఉంది. తర్వాత ఏమో ఏంటంటే ఇలా లోపలికి వెళ్ళిపోయే కొద్ది కూడా తూర్పు అంతా లెవెల్గానే ఉంది. ఇలా వెళ్తుంటే ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఉత్తరం ఏమో ఎంతమో ఉత్తరం 35, ఉత్తరం 35 అడుగులు ఉంది. తర్వాత ఇలా వచ్చేటప్పటికల్లా ఉత్తరం దగ్గర నుంచి వాయువ్యం దగ్గర నుంచి నైరుతి వెళ్ళేటప్పుడు మట్టుగా ఇదంతా కూడా పెరిగిపోయింది. నైరుతి పెరిగింది. నైరుతి అంటే 45 అడుగులు ఉందా? నైరుతి 45 అడుగులు ఉంది. అంటే ఒక 10 అడుగులు నైరుతి పెరిగిపోయింది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చేటప్పటికల్లా పడమర, ఇది దక్షిణం కూడా 1 అడుగు పెరిగింది. ఇది దక్షిణం కూడా 1 అడుగు 6 అంగుళాలు 9 అంగుళాలు పెరిగింది. అదేమో పెద్ద ప్రమాదం ఏం కాదు. అయితే ఇక్కడ ఈ నైరుతి పెరిగిన దాన్ని మనము కట్ చేసుకోవాలి. ఈ నైరుతి పెరిగిన స్థలం యజమాని కొంట వల్ల కొన్ని సమస్యలు ఆయనకు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చేమో ఇక్కడ రావటం చూపించడం అయింది. అయితే దీన్ని ఏం చేయాలి అన్నట్టయితే మటుకు ఈ పెరిగిన నైరుతి స్థలాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత పెరిగిన నైరుతి స్థలం ట్రయాంగిల్ బిట్లో కట్ చేయాలి. ఇప్పుడు అది 35, అంటే ఇక్కడ కూడా 35 పెట్టాలి.
అదేమో 55, తూర్పు 55, పడమర 55 పెట్టాలి, ఉత్తరం 35, దక్షిణం కూడా 35 పెట్టాలి. పెట్టి ఇది రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రాకారంగా ఇది చేయాలి. చేసి దీనికి ఒక ఫెన్సింగ్ వేయాలి ముందర. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇది 10 అడుగులు ఉంది, అక్కడేమో 0 ఉంది. అంటే ఈ 10 అడుగులు అక్కడ 0 ఇక్కడ పెట్టి ఇది ట్రయాంగిల్ బిట్లను ఒక ఫెన్సింగ్ వేయాలి. అంటే ఇదేమో డబల్ ఫెన్సింగ్. అప్పుడు అదేమో యజమానికి పనికొచ్చే స్థలం, ఇది యజమాని పనికిరాని స్థలం. రేపు పొద్దున ఎవరైనా కూడా అవతల వాళ్ళు కావాలంటే అమ్మేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే, ఈ విధంగా కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడు యజమానికి పాత సమస్యలన్నీ తొలగిపోతాయి, కొత్తగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఎప్పుడు కూడా నైరుతి పెరగడం వల్ల ఏంటంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వస్తుంది, జీవన్మరణ సమస్య వస్తుంది, క్రానిక్ డిసీజెస్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఇది మనం కట్ చేసామో అంటే దీర్ఘచతురస్రాకారం ఎప్పుడైతే చేసామో అప్పుడు ఆ యొక్క కటింగ్లన్నీ పోయి ఆ కష్టాలన్నీ పోయి సుఖంలోకి వెళ్తారు. ఇది ఇప్పుడు పెరిగిన నైరుతి, ఆయన పేరు మీద ఉండటానికి వీల్లేదు. అయితే అప్పుడు ఏం చేయాలి దాన్ని అన్నట్టయితే వేరే వాళ్ళ పేరు మీద బదిలీ చేయాలి అన్నట్టయితే మటుకు వాళ్ళకైనా కూడా కష్టాలే కదా. అందుకు ఏదో ఒక దేవుడి పేరు మీద ఒక 100 రూపాయల స్టాంపు, 10 రూపాయల స్టాంపు మీద రాసి రిజిస్టర్ చేయకుండా ఆ విధంగా ఉంచి దేవుడికి ఆయనకి ఇష్టమైన దేవుడి పేరు మీద రాసి అక్కడ ఉన్నట్టయితే ప్రతి ఆర్డర్ కూడా ఆ దేవుడికి ఏదైనా ఒక ముడుపులు ఇచ్చి ఏదైనా సేవ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇది వాస్తు సరి చేయటంటేను మీ అందరూ కూడా గ్రహించారు కదా. ఈ విధంగా చేయండి, చేసి మంచి అన్ని విధాలు బాగుంటుంది. మీకు నాకు ఆయనకున్న అనుబంధం అటువంటిది, అందుకు నేను చెప్తున్నాను. మీరు జాగ్రత్త చేయండి. ఇది మీ ఎవరు దగ్గరుండి మీరే కదా చేస్తారు, చేస్తే బాగుంటుంది. అదంతా చేసాక నన్ను ఒకసారి పిల్లండి, మళ్ళీ అప్పుడు చూస్తాం వీళ్ళని బట్టి. సరే, దీనికి మటుకు ఏంటంటే ఇక్కడ స్థలంలో కూడా దోషం ఉంది. దాన్ని మటుకు ఏంటంటే వాస్తుపరమైన యంత్రం ఒకటి వేస్తున్నాము. అది వేసినట్టయితే ఆయనకి అన్ని విధాలు బాగుంటుంది. శుభం భూయాత్. ఓం నమః శివాయ. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.